నమస్తే నమస్తే మిత్రులారా. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, మీకు చాలా డౌట్లు ఉన్నట్టున్నాయి. మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఎస్పెషల్లీ ఈ సమాధానాల సెషన్ వీక్లీ వన్స్ ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే, ప్రతి మంగళవారం నేను ఒక 10 నిమిషాలు గల్ఫ్ వెళ్ళే వాళ్ళ కోసం, గల్ఫ్ ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వాళ్ళ కోసం డౌట్స్ ఓన్లీ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. నేనే క్వశ్చన్ వేసుకుంటాను, నేనే సమాధానం చెప్తాను. అంటే మీ క్వశ్చన్స్, యూట్యూబ్లో వేసిన క్వశ్చన్లు కానీ, అడిగిన క్వశ్చన్లు కానీ, గల్ఫ్ వెళ్ళే వాళ్ళ మనసులో ఉన్న ఎన్నో అనుమానాలు, ఆ అనుమానాలన్నింటినీ క్లియర్ చేయాలి కదా. ఓకే, రైట్ ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ఏముండాలండి గల్ఫ్ వెళ్ళాలి అంటే? గల్ఫ్ వెళ్ళి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి, స్టాప్ జాబులు సంపాదించాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? సో ఫ్రెండ్స్, మీరు ఒక 50,000 లోపు సంపాదించాలనుకోండి, 10th ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. లేదు, ₹1,00,000 సంపాదించాలనుకున్నా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. నేను నిన్న తన డౌట్ ఏంటంటే, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందా, డిగ్రీ ఉంటే సరిపోతుందా? సపోజ్ ఆయన డౌట్ నేను అనలైజ్ చేస్తే ఏమనిపించిందంటే, ఓపెన్ యూనివర్సిటీ చేసిన వాళ్ళకి డిగ్రీ ఉంటుంది, 10th ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఉండకపోవచ్చు. ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కదా. అదేం లేదండి, మీకు 10th ఉంటే 10th, ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉంటే డిగ్రీ. నేను చెప్పే కోర్సెస్ అన్నింటికి బేసిస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, డిగ్రీ క్వాలిఫికేషను, 10th క్వాలిఫికేషన్. ఈ మూడే. అంతకంటే ఎక్కువ ఉంటే ప్లస్ మీకు ఎక్కువ సాలరీ రావడానికి, లేకపోతే తొందరలో ప్రమోషన్ రావడానికి, ఇంక్రిమెంట్ రావడానికి మీకున్న సర్టిఫికేట్ హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి, మీకు ఎంబీఏ ఉన్నా కానీ, మీకు ఇంజనీరింగ్ ఉన్నా కానీ, మీరు పని చేయకపోతే గల్ఫ్లో మీకు విలువ లేదండి. దే విల్ నాట్ ఎంటర్టైన్. 10th చదివాడు, బాగా పనిచేస్తున్నాడు, వాడిని నెత్తిన పెట్టుకుంటారు. ఇంటర్మీడియట్ చదివాడు, బాగా పనిచేస్తున్నాడు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎంబీఏ చదివాడు, పని చేయట్లేదు, మొద్దు, సోంబేరి, యూజ్లెస్, అలాంటి వాడిని ఉంచుకోరు. సో ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, డిగ్రీ ఉన్నా పర్లేదు. ఇంకా ఒక డౌట్, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండాలండి అని అడుగుతున్నాడు. నాకు చాలా బాధేసింది. అంటే క్యాండిడేట్ ఓపెన్ యూనివర్సిటీ చేసిన వాళ్ళ విషయంలోనే మాట్లాడి ఉంటాడు అనిపించింది. వాళ్ళకు ఇంటర్మీడియట్ ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. డిగ్రీ ఉందంటే దట్ ఈస్ గుడ్. అంతకు మించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి? భారతదేశంలో ఐఏఎస్ కావడానికి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్, దట్టు 35% పాస్ అయితే సరిపోతుంది. ఇంకా గల్ఫ్లో అయితే పని చేసే వాళ్ళకు విలువ ఉంటుంది కనుక సర్టిఫికెట్ ఉంది అంటే ఉంది అన్నట్టే నిషాని. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఈ డౌట్ క్లియర్ అయింది. ఇంకొక డౌట్ ఏంటంటే, నేను గల్ఫ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏ వయస్సు వరకు వెళ్ళొచ్చు అంటే, బెటర్ ఫ్రెండ్స్, ఎంత తక్కువ వయసులో వెళ్తే అంత మంచిది. సపోజ్ ఒక 21 ఇయర్స్లో వెళ్ళాడు అనుకోండి, ఒక 5-6 ఏళ్ళు పనిచేసుకొని సంపాదించుకొని వస్తే సరిపోతుంది. లేదు, నేను 40లో స్టార్ట్ అవుతున్నా అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గల్ఫ్ ఎక్స్పోజర్, అక్కడి వాతావరణం తట్టుకునేంత ఓపిక ఉండాలి. ప్లస్ అప్పటికే మనము ఒక వయసుకు వచ్చేసాం, అక్కడికి వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకొని అక్కడ పని చేయగలిగే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సపోజ్ ఆఫీస్లో పనిచేస్తే మీరు చేయగలుగుతారు, నో ఇష్యూ. కానీ బయట ఎండలో పనిచేయాలంటే, లేబర్గా పనిచేయాలంటే, ఒక టెక్నీషియన్గా పనిచేయాలంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అదర్వైజ్ నో ఇష్యూ,
గల్ఫ్లో రిటైర్మెంట్ ఏజ్ 58, దుబాయ్లో అయితే 58 ఏళ్ళ వరకు మీరు పని చేయవచ్చు. ఒకవేళ మీ కంపెనీ ఉంచుకుంటా అంటే నో ఇష్యూ. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇంకొక డౌట్ అండి, సార్ మీరు చెప్పే కోర్సులన్నిటికీ కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమా? కంప్యూటర్ నాలెడ్జే అవసరం. ఏమంటున్నా? కంప్యూటర్ నాలెడ్జే అవసరం. కంప్యూటర్ స్కిల్ ఇస్ అ మస్ట్. ఏ కోర్సులు అంటారా? పీజీడీసీఏ, ఇది బేసిక్ కోర్స్, కంప్యూటర్ కోర్స్. ఇంకా టైపింగ్ అంటారా? టైపింగ్ 30 words per minute ఉండాలి. నిమిషానికి 30 పదాలు కొట్టే స్పీడ్ ఉండాలి మీకు. ఇంకా 100కి 95% కరెక్ట్ టైప్ చేయాలి. కరెక్ట్ టైప్ చేయాలి. సి నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఈ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అన్ని జాబులకు నేను చెప్పే దాదాపు 21 కోర్సులకు ఆధారం ఈ 3 కోర్సులు. కంప్యూటర్ కోర్సులు ఈ 3 నేర్చుకుంటే మీరు ఒక 21 రకాల ఉద్యోగాలు, 21 కాదండి, ఇంకా 100 రకాల ఉద్యోగాలను కూడా మీరు బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్ తోటి, ఆత్మవిశ్వాసంతో మీరు పనిచేయగలుగుతారు. సపోజ్ మీకు ఏదైనా టెస్ట్ పెడితే ఏం పెడతారు తెలుసా? మీకు ఒక ఫార్మాట్ ఇచ్చి కంప్యూటర్ మీద టక్కన చేయండి, ఒక 20 నిమిషాల్లో చేయండి, 10 నిమిషాల్లో చేయండి అని అడుగుతారు. మీకు వస్తే, మీకు స్పీడ్గా చేయడం వస్తే మీరు టకటక చేసి పక్కకు పెడతారు. టైపింగే రాలేదనుకోండి, మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆన్ టైం మీరు కంప్లీట్ చేయలేకపోతారు. సో మీకు కంప్యూటర్ వచ్చా రాదా అన్నది టైపింగ్ తోటే తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇక అడ్వాన్స్ ఎక్సెల్ అయితే మొత్తం డాటా ఎంట్రీకి టోటల్ ఇదే ఆధారం. 90% పనులు గల్ఫ్లో కేవలం ఎక్సెల్ తోటి అవుతాయండి. ఒక 10% వర్డ్ అంటే ఎంఎస్ వర్డ్లో కమ్యూనికేషన్ లెటర్ డ్రాఫ్టింగ్ దీనికోసం జరుగుతుంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో కంప్యూటర్ కోర్స్ మస్ట్ అని చెప్పాను కదా. ఇక దాని గురించే 8:20 అని ఒక లా ఉంది. లా 8:20. దీన్ని పారెటో లా అంటారు. పారెటో లా అంటే ఇదేం చెప్తుంది అంటే 80% రిజల్ట్స్ హార్డ్ వర్క్ గివ్స్ ఓన్లీ 20% రిజల్ట్స్. 20% హార్డ్ వర్క్ గివ్స్ 80% రిజల్ట్. అంటే మీరు చేసే కంప్యూటర్ కోర్సు 80% కంప్యూటర్ కోర్సు ఏమవుతుందంటే అది ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. మిగతా 20% ఏదైతే కోర్సు ఉంటుందో దానికి పనికొచ్చే కోర్సు మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే లైక్ ఏంటంటే 20% జాబ్ ట్రైనింగ్ అంటే ఒక స్టోర్ కీపర్ కానీ, ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ కానీ, ఒక హెచ్ఆర్ అసిస్టెంట్ కానీ, ఒక టైం కీపర్ కానీ, పర్చేసింగ్ ఆఫీసర్ కానీ, ఇలా ఉన్న 21 కోర్సెస్లో నేను తయారు చేసిన అన్ని కోర్సెస్కు మీకు ఉన్న కంప్యూటర్, ఇంతకుముందు చెప్పిన కంప్యూటర్ నాలెడ్జ్ 80% ఒక ఫౌండేషన్గా పనిచేస్తుంటుంది. ఇక మీకు రావాల్సింది ఓన్లీ 20%. సపోజ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఈ కోర్సుల్ని మీ ఊర్లో నేర్చుకున్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? 3 కోర్సులే మీ ఊర్లో నేర్చుకుంటే, మీదికి ఎక్కడో ఉన్నారు, మీరు విశాఖపట్నంలో ఉన్నారు, ఈ 3 కోర్సులు మీ ఊర్లోనే నేర్చుకోండి. మా దగ్గరికి కేవలం ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ మన ఈ స్టోర్ కీపర్, టైం కీపర్, డాక్యుమెంట్ కంట్రోలర్, హెచ్ఆర్ అసిస్టెంట్, పర్చేసింగ్ ఆఫీసర్, పీటీడబ్ల్యూ ఆఫీసర్, ఇవన్నిటిని కేవలం ఒక 10 గంటలు 15 గంటల ట్రైనింగ్తో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దీనికి విలువ ఎక్కువ ఉంటుంది. అదంతా ఫౌండేషన్, మన కంప్యూటర్ నేర్చుకున్నదంతా ఫౌండేషన్గా పనిచేస్తుంది. అది చాలా హెల్ప్ చేస్తుంది. సో దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకే, ఆ ఫౌండేషన్ మీది స్ట్రాంగ్ ఉన్నదనుకో, ఈ జాబ్ని ఇలా అవలీలగా మీరు చేయగలుగుతారు. ఫ్రెండ్స్, అవలీలగా చేయాలనుకుంటే ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు లర్న్ కంప్యూటర్. సో ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా? డౌట్ ఏంటి? కంప్యూటర్ కోర్స్ మస్టా అంటే మస్ట్ అండ్ మస్ట్. ఇక అది రాకపోతే ఏమి చేయలేమండి ఫ్రెండ్స్. ఓకే, ఎనీవే, సో ఈ డౌట్ మీకు క్లారిఫై అయింది అనుకుంటాను. కంప్యూటర్ ఈజ్ మస్ట్. ఏజ్ చెప్పాను, క్వాలిఫికేషన్ చెప్పాను, 10 నిమిషాల కంటే ఎక్కువ కావద్దు అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.